చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి. చాలా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మే 4వ తేదీన ఎటువంటి ఫలితాలు వస్తాయనేది అందరి ఆసక్తి. ఇందులో మనం అసలు నంబర్స్ లోకి నేను వస్తాను. నంబర్స్ లోకి వచ్చే ముందు అసలు ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితులు 2026 ఈ ఎలక్షన్స్ ఇది ఒక రకంగా చెప్పాలంటే సెమీఫైనల్ లాంటిది అని మనం అనుకోవాలి. సెమీఫైనల్ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే మిడ్ టర్మ్ పోల్స్ అంటారు అమెరికాలో, అట్లా ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ లాంటిది ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 2024లో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి 2026లో జరిగేటువంటి ఒక కీలకమైనటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు, 5 కేంద్ర పాలిత ప్రాంతానికి, అది కాక మళ్ళీ 2029లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి 2026, 27 రెండు సంవత్సరాల్లో కూడా జరిగే ఎన్నికలు చాలా కీలకమే. నెక్స్ట్ ఇయర్ మనం యూపీ ఎలక్షన్స్ చూడబోతున్నాం, పంజాబ్ ఎలక్షన్స్ చూడబోతున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ 4 రాష్ట్రాలు చాలా కీలకం. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎట్లాగో ఎన్డీఏ అధికారంలో ఉంది, దాన్ని పెద్దగా అంత సీరియస్ గా మనం దృష్టి పెట్టనక్కర్లేదు. కానీ బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంది, మిగతా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. అందులోనూ విపక్ష పార్టీలకు సంబంధించి చూస్తే ఒకటేమో పూర్తి ప్రాంతీయ పార్టీ, ఫక్తు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్నటువంటి తమిళనాడు, రెండోదేమో కమ్యూనిస్టుల ఇలాఖాలో ఒక ప్రాంతీయ పార్టీ పాగా వేసినటువంటి వెస్ట్ బెంగాల్, ఇంకోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కి మధ్య పోటాపోటీ వాతావరణం. ఇది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మనం అర్థం చేసుకుంటే. అందులో ఒక రాష్ట్రం బీజేపీ అధికారంలో ఉంది, అస్సాం. సో ఇందులో వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలో లేదు, తమిళనాడులో కూడా అధికారంలో లేదు. అఫ్ కోర్స్ ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తోంది. కేరళలో పెద్దగా సిగ్నిఫికెంట్ పాత్రలో లేదు, థర్డ్ ప్లేయర్ గానే ఎన్డీఏ ఉందన్నట్టు, బీజేపీ ఉంది. సో యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్యనే పోటాపోటీ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి, అంటే విపక్షాల మధ్య కొట్లాట నడుస్తోంది ఈ 4 రాష్ట్రాల్లో చూస్తే. ఒక అస్సాం పక్కన పెడితే వెస్ట్ బెంగాల్లో విపక్షాల మధ్య కొట్లాట. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఇవాళ మమతా బెనర్జీని ఎండాస్ చేయట్లేదు, మమతా బెనర్జీకి భిన్నంగా వాళ్ళ ప్రచార సరళి కూడా కనబడుతోంది నిజంగా మాడితే. అండ్ తమిళనాడులో డిఎంకే స్టాలిన్ తో రాహుల్ గాంధీ ఒక్క మీటింగ్ లో కూడా పాల్గొనలేదు. సబ్జెక్టివ్ కరెక్షన్, నేనైతే చూడలేదు, ప్రసాద్ గారు కరెక్ట్ చేయాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, ఏ ర్యాలీలో కూడా రాహుల్ గాంధీ అండ్ స్టాలిన్ ఇద్దరు కలిసి ప్రచారంలో పాల్గొనలేదు. అంటే ఇద్దరి మధ్య నిజంగా వాళ్ళు పొత్తుందా అని అంటే లేదనే ఒక అనిపించేలాగానే వాతావరణం కనబడుతుంది. ఇక ఎట్లా కమ్యూనిస్టులకి అండ్ కాంగ్రెస్ కి మధ్య, ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కి మధ్య ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ వార్ ఈ కేరళలో చూస్తే. సో విపక్షాల ఐక్యతకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఇది. రాదర్ దాన్ నాకు బీజేపీ ఎజెండాని సెట్ చేయడమో లేదా బీజేపీ గెలుపోవటంల కంటే కూడా విపక్షాల ఐక్యతకు సంబంధించిన ఎలక్షన్స్ గా నేను చూస్తాను దీన్ని. ఇందులో బీజేపీ అస్సాం కాకుండా ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగినా వాళ్ళకు బోనసే, వాళ్ళకి పోయేదేం లేదు. కానీ మిగతా అందరికీ కూడా జీవన్ మరణ సమస్య. ఒకవేళ డిఎంకే అధికారం కోల్పోయింది అనుకోండి, స్టాలిన్ తన నెక్స్ట్ వారసుడిని సెట్ చేయడానికి ఈ ఎలక్షనే కీలకం. స్టాలిన్ తర్వాత ఆయన 70 years దాటిపోయాడు ఆయన ఆల్రెడీ. ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అనే క్వశ్చన్ కూడా ఉంది. సో స్టాలిన్ సక్సెసర్ ని రెడీ చేసుకోవాలి, లేకపోతే డిఎంకే భవితవ్యమే కష్టం. వెస్ట్ బెంగాల్ అటు మమతా బెనర్జీ ఈసారి కనుక ఆమె అధికారం నిలుపుకోలేకపోతే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే 3వ టర్మ్ అయిపోయిన తర్వాత 4వ టర్మ్ ఇది, అంటే జ్యోతి బసు రికార్డ్ ని సమన్ చేసేటువంటి సమయంలో ఆమె ఉంది. సో ఈసారి కనుక మమతా బెనర్జీ అధికారంలోకి రాకపోతే ఆమెకు డూ ఆర్ డై సిచ్యువేషనే. ఇక కేరళలో పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఓడిపోయింది అని అంటే కనుక రాహుల్ గాంధీ నాయకత్వానికే సమస్య. అట్లీస్ట్ కేరళలో కూడా 2 టర్మ్స్ అయిన తర్వాత ఎల్డీఎఫ్ కూటమిని ఓడించలేకపోయింది కాంగ్రెస్, అంటే అది కూడా రాహుల్ గాంధీకి సమస్య. సో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్షిప్ ఇవాళ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి లేదా విపక్షాల లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకోవడానికి డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్ అని నా అభిప్రాయం. ఎస్, ఇది నా ఫస్ట్ రిమార్క్స్. సో తర్వాత దీంట్లో ఉండేటువంటి ఎక్కడెక్కడ నంబర్స్ ఏమేమి వస్తున్నాయి అండ్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం నిజమవుతాయని కూడా మనం చెప్పడానికి లేదు. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ కి పూర్తి భిన్నమైన ఫలితాలు అనేక సార్లు వచ్చాయి. సో మోస్ట్ క్రెడిబుల్ సర్వే సంస్థలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి రిజల్ట్స్ మనం ఈ మధ్య కాలంలోనే చూసాం. సో 2024 ఎలక్షన్స్ దానికి ఉదాహరణ కూడా, రైట్? అందరూ 300 పైచీలకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు 2024 ఎలక్షన్స్ అప్పుడు, బట్ రాలేదు బీజేపీకి. యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఇక్కడ, నేను షేర్ చేస్తూ ఉన్నాను ఒకసారి. దీని మీద చూస్తే నేను కొంచెం దాన్ని జూమ్ ఇన్ చేస్తాను.
యాక్చువల్లీ సార్ ఇది నంబర్స్ నేను కొంత వచ్చిన డేటాను బేస్ చేసుకొని తీసినటువంటి నంబర్స్ నాకు తెలిసి ఫుల్ గానే కనబడుతున్నాయి అనుకుంటాను ఇవి, రైట్? సో బిలో 1000 బీజేపీ పోయిందా 2021 ఎలక్షన్స్ లో బీజేపీ లాస్ట్ సీట్స్, టిఎంసీ లాస్ట్ సీట్స్ బిలో 1000 ఓట్ తోటి, అంటే 1000 ఓట్ల లోపల ఓడిపోయినటువంటి సీట్లు బీజేపీ 3, టిఎంసీ 4. 1000 నుంచి 2500 మధ్య ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లు బీజేపీ 3, టిఎంసీ 8 సీట్లు. 2500 నుంచి 5000 మధ్య ఓడిపోయిన సీట్లు 3, అటు టిఎంసీ 10. సో 5000 నుంచి 7000 మధ్య 7500 మధ్య ఓడిపోయిన సీట్లు 3, అటు 6. చూస్తే నంబర్స్ అంటే 20,000 లోపల ఓట్లతోటి ఓడిపోయినటువంటి సీట్లు బీజేపీ మొత్తం 53 సీట్లు ఉన్నాయి ఓవరాల్ గా అన్ని కలిపి 20,000 లోపల లెక్క వేస్తే, అండ్ టిఎంసీ 59. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు నేను ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇందులో, నేను ఎక్సెల్ లో తీసాను. ఇందులో ఎవరు మేజర్ గా డిఫెక్ట్ చేస్తున్నది, ఎవరు ఓట్లను ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు అని అంటే సిపిఎం పార్టీ ఇక్కడ డ్యామేజ్ చేస్తున్నది. మీరు చూస్తే అన్ని నియోజకవర్గాల్లో సిపిఎం ఒక దాంట్లో 21,000, 29,000, 12,000, ఓకే, 25,000, 20,000, 13,000, 21,000 ఓట్లని రాబట్టుకుంది సిపిఎం పార్టీ. సో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో డ్యామేజ్ చేస్తున్నది సిపిఎం పార్టీయే ఒక రకంగా చెప్పాలంటే. సో డ్యామేజ్ చేస్తున్నది సిపిఎం పార్టీయే. ఈసారి టిఎంసీ ఓట్లు ఎంత డ్యామేజ్ చేయగలదు, ఎన్ని సీట్లని మీరు మనం ఇప్పుడు ఇందాక అన్నది అదే, మీరు ఎగ్జాక్ట్లీ అన్నారు 60% మంది అసలు చెప్పడానికి ఇష్టపడట్లేదని గిరిధర్ గారు అంటూ ఉంటే, చెప్పడానికి ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఆ మార్జిన్స్ కూడా చూస్తే 20,000 ఓట్ల మెజారిటీ తోటి ఓడిపోయినవి గెలిచినవి అని అంటే కనుక ఒక 10,000 ఓట్లు లాక్కోగలిగితే గెలుపోవటంలో డిసైడ్ అయిపోతాయి. సో 5,000, 1000 ఉన్న స్థానాలు కూడా చాలా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఒక ఎలక్షన్ ఒక న్యూస్ పేపర్ చేసినటువంటి ఎలక్షన్ ట్రాకర్ ఇది యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే. ఈ ట్రాకర్ చూస్తే మీరు షేర్ చేశాను నేను స్క్రీన్ పైన, కనబడుతుంది కదా క్లియర్ గా? కనబడుతుంది సార్. ఇందులో మీరు చూస్తే ఈ పర్టికులర్ దాంట్లో జస్ట్ పైన చూస్తే ఇది ఎలక్షన్ మ్యాప్ అండి. ఇది 2021 ఎలక్షన్ మ్యాప్. సాఫ్రాన్ కలర్ లో ఉన్నదంతా కూడా బీజేపీ గెలిచిన స్థానాలు. ఇది వెస్ట్ బెంగాల్లో మీకు క్లియర్ గా కనబడుతుంది కదా. అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా మమతా బెనర్జీ టిఎంసీ గెలిచినటువంటి స్థానాలు. ఇది వెస్ట్ బెంగాల్లో, రైట్? సో ఇందులో ఎలక్షన్ ట్రాక్ చేసి చూస్తే 2016 లో ఇది పరిస్థితి. 2016 లో ఆల్మోస్ట్ నార్త్ బెంగాల్ దగ్గర నుంచి కింద వరకు ఆల్మోస్ట్ 211 సీట్లు టిఎంసీ గెలిచింది అప్పుడు 2016లో. ఆ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ కాంగ్రెస్ గెలిచిన స్థానాలు, 44 స్థానాలు గెలిచింది 2016లో. కమ్యూనిస్టులు సిపిఎం పార్టీ 26 స్థానాలు గెలిచింది. రెడ్ కలర్ లో ఉన్నదంతా సిపిఎం గెలిచిన స్థానాలు. భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ 3 స్థానాలు చూస్తే ఒకటి నార్త్ లో ఉంది, ఒకటి మధ్యలో ఉంది సెంట్రల్ బెంగాల్, ఒకటి కింద ఎక్కడో ఉంది చిన్న స్థానం, రైట్? ఖరగ్పూర్ సంథింగ్. సో ఓవరాల్ గా చూస్తే ఇది 2016. 2020కి వచ్చేసరికి ఇలా మారిపోయింది. బీజేపీ పైన నార్థన్ బెంగాల్ మొత్తం గెలుచుకోగలిగింది. ఇందులో ఈ 2016కు 2021కి తేడా ఏంటి అని అంటే ఒకటే ఒక సీటు. మమతా బెనర్జీ 211 గతంలో గెలిచింది. 2021కి వచ్చేసరికి 212 గెలిచింది, ఒక సీట్ ఎక్కువ గెలిచింది, రైట్? బీజేపీ 77 సీట్లు గెలిచింది. గతంలో 3 సీట్లే 2016లో. సో 3 సీట్లు నుంచి 77 సీట్లకు ఎలా వచ్చిందని అంటే కమ్యూనిస్ట్ సీట్లు, కాంగ్రెస్ సీట్లు మొత్తం బీజేపీ వైపు వచ్చాయి. టిఎంసీ సీట్లు అంటే అఫ్ కోర్స్ అందులో మారినాయి, ఎందుకంటే పైన కొన్ని వెస్ట్ బెంగాల్లో, నార్త్ బెంగాల్లో గెలిచినటువంటి సీట్లు తృణమూల్ కాంగ్రెస్ కూడా గెలిచినవి బీజేపీ కైవసం చేసుకోగలిగింది. బట్ ఓవరాల్ గా నంబర్స్ చూస్తే మాత్రం సిపిఎం కాంగ్రెస్ 0కి పరిమితం అయిపోయిన పరిస్థితి. ఓకే, సో సిపిఎం కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలే, ఇతరులు 2 సీట్లు గెలిచారు ఇండిపెండెంట్స్. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఈసారి 77 నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే, ఇందాక నేను చూపించినటువంటి ఎక్సెల్ షీట్ లో 20,000 లోపు ఓట్ల తేడాతో గెలిచినటువంటి సీట్లు, ఓడిపోయినటువంటి సీట్లు సుమారు 70 దాకా ఉన్నాయి. 70-80 సీట్లు ఓన్లీ 20,000 లోపల. అంటే అందులోనూ 10,000 లోపల ఓడిపోయినవే 50-60 సీట్లు ఉన్నాయి. అవి డిసైడ్ చేయబోతున్నాయి. అందులో జస్ట్ ఇప్పుడు 20,000 సీట్లతో 20,000 ఓట్లతోటి ఓడిపోయారు అని అంటే ఒక 10,000 ఓట్లు లాక్కోగలిగితే గెలిచినట్టే అందులో నుంచి. సో ఇప్పుడు సిపిఎం
కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళే ఓట్లు కూడా ఇవాళ బీజేపీ వైపు ర్యాలీ చేసే పరిస్థితి ఉందా అంటే ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ప్రతి ఓటర్ని కలవడము, ప్రతి ఓటరు నీ ఓటు వేస్ట్ అయిపోతుంది అది ఇంకొకరికి వేయడం వల్ల మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుంది, సో ఈ ఓటు బీజేపీకి రావడం వల్ల బీజేపీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది, ఫస్ట్ మమతను ఓడించాలంటే బీజేపీకి ఓటేయాలి అనేది గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవడంలో బీజేపీ ఈసారి సక్సెస్ అయిందేమో అనేది నా అభిప్రాయము. ఒకవేళ అయితే మాత్రం డిఫరెంట్ పిక్చర్ మనం చూడబోతున్నాం ఎలక్షన్స్ లో. మనము ఇది కేరళకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ లో పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి నంబర్స్ ఇవి. ఎల్డిఎఫ్ కి 59 సీట్లు, యూడిఎఫ్ కి 77 సీట్లు, బీజేపీకి 2 సీట్లు అని, ఇతరులు ఒక 2 సీట్లు అని. యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి నంబర్స్ చూస్తే ఎల్డిఎఫ్ కి 49 నుంచి 52 సీట్లు, యూడిఎఫ్ కి 78 నుంచి 90 సీట్లు, బీజేపీకి 0 నుంచి 3 సీట్లు, ఇతరులు 0. జేవీసీ ఎల్డిఎఫ్ కు 52 నుంచి 61 సీట్లు, యూడిఎఫ్ కు 72 నుంచి 84 సీట్లు, బీజేపీకి 3 నుంచి 7 సీట్లు ఇచ్చింది జేవీసీ. సో అదర్స్ 0. ఇక పి మార్క్ ఇందులో ఎల్డిఎఫ్ కి 62 నుంచి 69 సీట్లు, యూడిఎఫ్ కి 71 నుంచి 79 సీట్లు. నిజానికి మాట్లాడితే సార్ అన్ని సర్వే సంస్థలు కేరళలో యూడిఎఫ్ఏ అధికారంలోకి వస్తుంది, మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది అనేదే వీళ్ళ అంచనా. తమిళనాడు చూపిస్తాను సార్, తమిళనాడుకు సంబంధించినటువంటి నంబర్స్ ఇవి. ఎస్, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో డిఎంకే కి క్లియర్ మెజారిటీ ఇచ్చారు, 117 హాఫ్ వే మార్క్, అది మ్యాజిక్ ఫిగర్. కానీ 130 సీట్లు డిఎంకేకి ఇస్తున్నారు, ఏడిఎంకేకి 65 సీట్లు. టీవీకే విజయ్ పార్టీకి 31 సీట్లు ఇచ్చారు, చాలా పెద్ద నెంబర్ సార్ నాకు తెలిసి. ఓ మై గాడ్, యాక్సిస్ మై ఇండియా అసలు మీరు చూడండి, యాక్సిస్ మై ఇండియా నాకు తెలిసి 98 to 120 సీట్స్ టీవీకేకి ఇచ్చారు, డిఎంకేకి 92 to 110 సీట్స్, ఏడిఎంకేకి 22 to 32 సీట్స్. ఇది చాలా విచిత్రంగా ఉంది. పి మార్క్ డిఎంకేకి 125 నుంచి 145 సీట్లు, ఏడిఎంకేకి 65 నుంచి 85 సీట్లు, టీవీకేకి 16 నుంచి 26 సీట్లు. అంటే ఇది అందరూ అనుకుంటున్నట్టుగా ఉన్నటువంటి నంబర్స్ ఇవి, కానీ ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా మాత్రం చాలా పెద్ద నంబర్స్ ఇచ్చింది విజయ్ పార్టీకి. అండ్ పి మార్క్ తర్వాత మ్యాట్రిజ్ ఇది కూడా 122 నుంచి 132 సీట్లు డిఎంకేకి, 87 నుంచి 110 సీట్లు ఏడిఎంకేకి. అంటే ఏడిఎంకే కూటమి, ఎన్డీఏ కూటమికి పూర్తి అధికారం రావట్లేదు అనేది ఈ నంబర్స్ కనబడుతున్నాయి సార్ వీటిల్లో చూస్తూ ఉంటే. అందులోనూ నాకు చాలా షాకింగ్ గా ఉన్నది ఏంటంటే టీవీకేకి 98 నుంచి 120 సీట్లు యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా నంబర్స్ ని మనం నిజంగా అసలు అర్థం చేసుకోవాలా నిజంగా అంటే నాకు ఇందాక ఇక్కడ చదువుతున్నాను ఇప్పుడే, జస్ట్ నాకు ఒక ప్రాంప్ట్ కూడా వచ్చింది, ఒక నోటిఫికేషన్ ఏదో న్యూస్ పేపర్ దేంట్లో నుంచి. ఏంటంటే టీవీకే విజయ్ విల్ బి అనదర్ ఎంజీఆర్ అని చెప్పి రాశారు. సో అకార్డింగ్ టు యాక్సిస్ మై ఇండియా సర్వే, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీకే అధికారం అని చెప్తున్నాయి. మ్యాట్రిజ్ 85 నుంచి 95 సీట్లు, పి మార్క్ 82 నుంచి 94 సీట్లు, జేవీసీ 88 నుంచి 101 సీట్లు, యాక్సిస్ మై ఇండియా 88 నుంచి 110 సీట్లు, అండ్ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ 88 సీట్లు. హాఫ్ వే మార్క్ 63 సార్, కానీ అన్ని 80 పైన చెప్తున్నారు బీజేపీకి. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ రైట్. లాస్ట్ లో నాకు అనిపిస్తుంది ఒకటి ఏంటంటే మేజర్ గా పవన్ ఖేర్ అక్కడ ఉన్నటువంటి గౌరవ్ గొగోయ్ వైఫ్ సిటిజన్షిప్ కి సంబంధించి ఆమె పాకిస్తాన్ తో ఆమెకున్న లింకుల గురించి మేజర్ గా ఒక ఎజెండాగా అస్సాం ఎలక్షన్స్ లో నడిచింది. లాస్ట్ మూమెంట్ లో పవన్ ఖేరా వచ్చి లేదు హిమంత బిశ్వ శర్మ వైఫ్ కే 3 పాస్పోర్ట్లు ఉన్నాయని ఒక మాటని తీసుకురావడము, వెంటనే అంటే నిజంగా అది ఎలక్షన్స్ రోజు ఎగ్జాక్ట్ పోలింగ్ జరుగుతున్నటువంటి ఆ సమయంలో, పోలింగ్ కి ఒక రోజు ముందు అనుకుంటాను సబ్జెక్టివ్ కరెక్షన్, ఆ టైంలోనే ఆ వ్యాఖ్యలు చేశాడు. చేసిన వెంటనే హిమంత బిశ్వ శర్మ అండ్ రియాక్ట్ అయిన విధానం, ఫాస్ట్ గా ఆయన మీద కేసు పెట్టడం, ఫాస్ట్ గా ఆయన పోలీసులను పంపించడము. సో ఆయన వెంటనే తెలంగాణకి వెళ్ళి తన బెయిల్ కోసం అప్లై చేసుకోవడం, యాంటిసిపేటరీ బెయిల్ పోవడం. అంటే పాలిటిక్స్ లో ఒక క్షణం ఒక గంట వేస్ట్ చేసినా కూడా చాలా విపరిణామాలు వస్తాయంటారు. హిమంత బిశ్వ శర్మ వెయిట్ చేయలేదు అసలుకి. ఆ రియాక్షన్ కూడా అంటే చేసిన ఆరోపణల్ని నమ్మే టైం కూడా ఇవ్వలేదు ప్రజలకి. అంటే నమ్మాల్సిన అట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. పుదుచ్చేరి నంబర్స్ చూద్దాం సార్. పుదుచ్చేరిలో 15 హాఫ్ వే మార్క్, ఇది మనకు తెలిసిందే. సో అక్కడ ఉన్నటువంటి 30 సీట్లలో 15 సీట్లు రావాలి, బీజేపీ 17 సీట్లు వస్తాయని చెప్తున్నారు పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్. యాక్సిస్ మై
యాక్సిస్ మైండ్ అండ్ ఎన్డీఏ కూటమి అనుకోండి 16 నుంచి 20 సీట్లు అండ్ పీపుల్స్ పల్స్ 16 నుంచి 19 సీట్లు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఫలితాల్లోకి వెళదాం సార్. వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్తే వెస్ట్ బెంగాల్ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి 147 సీట్లు, బీజేపీకి 137 సీట్లు అండ్ జేవీసీకి 131 నుంచి 152 సీట్లు. ఓకే అండ్ పీ మార్క్ టీఎంసీకి 118 నుంచి 138 సీట్లు ఇచ్చారు. అంటే ఇందులో చూస్తే సార్ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ 137 మార్క్ వరకు బీజేపీని తీసుకొచ్చింది, కానీ 147 హాఫ్ వే మార్క్ టీఎంసీకే ఇచ్చారు. అండ్ హాఫ్ వే మార్క్ జేవీసీ కూడా ఇవ్వలేదు, ఏ పార్టీకి ఇవ్వలేదు. 131 నుంచి 152 టీఎంసీ అంటున్నారు, బీజేపీకి 138 నుంచి 159 అంటున్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగానే ఉంది, ఊగిసెలాట కనబడుతోంది జేవీసీ సర్వేలో కూడా. పీ మార్క్ టీఎంసీకి 118 నుంచి 138 అని చెప్పారు. బీజేపీకి క్లియర్ మెజారిటీ ఇచ్చింది పీ మార్క్ సర్వే. 150 నుంచి 175 సీట్లు బీజేపీ గెలుస్తుందని రాయడం జరిగింది, ఇచ్చారు. మ్యాట్రిజ్ వస్తే 125 నుంచి 140 సీట్లు టీఎంసీకి, 146 నుంచి 161 బీజేపీకి. ఇది అసలు ఇంకా విచిత్రంగా ఉంది. ఓకే, పీపుల్స్ పల్స్ టీఎంసీకి క్లియర్ మెజారిటీ ఇచ్చారు, 177 నుంచి 187 సీట్లు, బీజేపీకి 95 నుంచి 110 సీట్లు అని. కాంగ్రెస్ 1 నుంచి 3 సీట్లు ఇచ్చింది పీపుల్స్ పల్స్. చాణక్య స్ట్రాటజీస్ ఇది కూడా కష్టంగానే ఉంది సార్, 130 నుంచి 140 సీట్లు టీఎంసీ, బీజేపీ 150 నుంచి 160 సీట్లు, బీజేపీ కొంత మెజారిటీయే కనబడుతోంది. పోల్ డైరీ 99 నుంచి 127 సీట్లు టీఎంసీకి, బీజేపీకి 142 నుంచి 171 సీట్లు, ఆల్మోస్ట్ హాఫ్ వే మార్క్ బీజేపీకే ఇచ్చారు. అండ్ జన్మత్ పోల్స్ లో టీఎంసీ 195 నుంచి 205, టీఎంసీకి క్లియర్ మెజారిటీ ఇచ్చారు, బీజేపీకి 80 నుంచి 90 సీట్లు ఇచ్చారు. మొన్న మధ్యన ఒక వీడియో చేశాను కూడా దీనిపైన. యాక్చువల్లీ 50% పైగా ముస్లిం ఓట్స్ ఉన్నటువంటి జిల్లాలు మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్. మాల్డాలో 51.27% ఉన్నారు, ముర్షిదాబాద్ లో 66.27% ఉన్నారు, ఉత్తర్ దినాజ్పూర్ లో 49.92% ఉన్నారు. సో 50% అండ్ అబౌవ్ ఆల్మోస్ట్ ఉన్న 50% ఓట్లు ఉన్నటువంటి జిల్లాలు ఇవి. అండ్ 35 to 50% ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. అందులో బీర్భూమ్, సౌత్ 24 పరగనాస్, అదేవిధంగా 20 to 35% ఓట్ ముస్లిం ఓట్స్ ఉన్నవి. హౌరా, నదియా, నార్త్ 24 పరగనాస్, ఇట్లా 10 to 20 ఉన్నవి మిగతా నియోజకవర్గాలు. సో 30% ఓట్ షేర్ ఒకవేళ ముస్లిం ఓట్ షేర్ ఉంది అని అంటే కనుక గంపగుత్తగా లాస్ట్ టైము టీఎంసీ వైపు వెళ్ళిపోయినాయి ఆ ఓట్లన్నీ. సో 99% వాళ్ళకే వెళ్ళిపోయినాయి, ఒక 1% అటు ఇటు అయితే చెప్పలేం కానీ, బట్ ఆల్మోస్ట్ టీఎంసీ వైపు పోలరైజ్ అయిపోయింది ముస్లిం ఓట్లు. అంటే 30% ఓట్ల నుంచి టీఎంసీ ఎలక్షన్స్ కొట్లాడడం మొదలు పెడుతుంది, బీజేపీ 0 నుంచి మొదలు పెట్టాలి. సో బీజేపీ 40% సీట్లు, 45% ఓట్లు తెచ్చుకోవాలి, టీఎంసీ 30 నుంచి 45 రావాలి. సో నిజంగా ఇది మోస్ట్ అన్ఫైర్ గేమ్ ఇది నిజంగా మాట్లాడితే, కానీ తప్పదు, దిస్ ఈజ్ ఎలక్షన్, అంతే. ఎలక్షన్ అలాగే ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో అందుకే చాలా మంది అంచనాలు కూడా టీఎంసీఏ ఖచ్చితంగా గెలుస్తుంది అని మొదట్లో అందరూ మాట్లాడారు. లాస్ట్ ఒక 15-20 రోజుల నుంచే కొంత బజ్ బీజేపీ వైపు ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది, కానీ అంతకుముందంతా ఓపెనింగ్ స్టార్ట్ చేయడమే టీఎంసీ ఎలాగో గెలుస్తుంది, ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి అన్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో మమతా అనే ఫ్యాక్టర్ మీదనే గత ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం మమతా బెనర్జీ అన్నట్టుగానే ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా దీదీ అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అప్పుడు విపరీతంగా వైరల్ అయినటువంటి పరిస్థితి. సో ఈసారి బీజేపీ స్ట్రాటజిక్ గానే మమతా బెనర్జీని టార్గెట్ చేయలేదు, గవర్నెన్స్ ని, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని వాటి మీద టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. సో దీంతో ఏమైపోయిందంటే అక్కడ ఓవరాల్ గా మనం చూసినా కూడా ఈ మొత్తం వ్యవహారంలో మమతా బెనర్జీ ఫ్యాక్టర్ ఒకవైపు ఉంది, మమతా బెనర్జీతో పాటు ఉన్నటువంటి ఆ ఎకో సిస్టమ్ ని కట్టడి చేయడంలో అభిషేక్ బెనర్జీని అమిత్ షా గారు ఎలక్షన్ ప్రచారంలో చూస్తే పదే మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి కావడాన్ని వెస్ట్ బెంగాల్ ప్రజలు అంగీకరించరు అనే మాటను వాడుతూ వచ్చారు. అంటే ఈసారి కనుక మమతా బెనర్జీకి ఓటేస్తే ఆమె ముఖ్యమంత్రి అయితే అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటోంది, సో అభిషేక్ బెనర్జీకి మీరు ఓటేయద్దు అని చెప్తున్నాడు. మమతా బెనర్జీ అనట్లే, ఆయన తెలివిగా అమిత్ షా గారు చాలా ర్యాలీస్ లో ఈ వ్యాఖ్య చేస్తూ వచ్చారు, అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి అవుతాడు, అభిషేక్ బెనర్జీకి వేయొద్దు అని. రెండోది లా అండ్ ఆర్డర్, వాళ్ళు
కీలకంగా పెట్టుకున్నది ఏంటంటే పోయిన సంవత్సరం చూసారు 2021 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లేదా ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రికి ఎంత విధ్వంసం జరిగిందో తెలుసు. అప్పుడు జనాలకు కూడా ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే మళ్ళీ ఆ విధ్వంసాన్ని వీళ్ళు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే జరిగింది జహంగీర్ ఖాన్ అని ఫాల్టా అనే ఒక నియోజకవర్గం సౌత్ 24 పరగనాస్ లో ఫాల్టా అనే నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ అనే వ్యక్తి మే 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు మీ సంగతి చూస్తాను గొంతు కోస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇంకోవైపు అభిషేక్ బెనర్జీ చెప్తున్నాడు మే 4వ తేదీన నువ్వు ఎంత గుండావో చూద్దాము, అమిత్ షా రా ఆ రోజు ఇక్కడే ఉండు, నువ్వు ఢిల్లీకి మరి పారిపోకు అని చెప్పి ధమ్కీలు ఇస్తున్నారు. ఎందుకనంటే ఇదంతా పొలిటికల్ ధమ్కీలుగా కనబడట్లేదు. ఇవేంటంటే మే 4వ తేదీన జరిగే విధ్వంసము రాత్రికి నెక్స్ట్ డే జరగబోయే విధ్వంసాన్ని గుర్తుంచుకొని ఓటు వేయండి అని ప్రజలకు చెప్తున్నారు. సో అందుకే ఈవెన్ సెంట్రల్ బలగాలు కూడా ఆల్మోస్ట్ 2,40,000 బలగాల్ని ఈసారి రంగంలోకి దించారు. సో సిఏపిఎఫ్ కి సంబంధించినటువంటి అందరు సిఆర్పిఎఫ్ మిగతా అన్ని ఎస్ఎస్బి దగ్గర నుంచి ఐటీబీపీ దగ్గర నుంచి చాలా బలగాలు వచ్చాయి. సో వాళ్ళందరూ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని పరిరక్షిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే రాష్ట్రకి ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కాదు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక 6 నెలలు ఇక్కడే ఉంటామని కూడా ప్రకటనలు వచ్చాయి. సో మేము బయటకు వెళ్ళము అని. సో అంటే ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తూ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ నిజంగా ఎంత మేర కాన్ఫిడెన్స్ ప్రజల్లో బిల్డ్ అయింది మనం రేపు ఎలక్షన్స్ లో వచ్చే ఫలితాలను బట్టి మాత్రమే మనం చెప్పగలం. సో నాకు గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు బికాన్ సర్వే రిపోర్ట్ కూడా చూడండి. బికాన్ సర్వే రిపోర్ట్ లో మిగతా అన్నిట్లలో ఆయన కొంచెం క్లారిటీగా ఇచ్చారు కానీ 149 to 154 సీట్స్ వెస్ట్ బెంగాల్ అంటున్నారు. వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి ఇచ్చారు. అండ్ బీజేపీకి 136 to 141 అన్నారు. ఈయనకు కూడా అంటే దగ్గరగానే ఎవరైనా కూడా అంచనా వేయడంలో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. సో ఆయన మిగతా ప్లేసెస్ లో ఎట్లాంటి ఇవి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. తమిళనాడులో ఏదైతే డిఎంకే కూటమి 119 నుంచి 124 స్థానాలు, అండ్ ఎన్డీఏ కూటమి 86 నుంచి 91 స్థానాలు, టీవీకే 16 నుంచి 21 స్థానాలని ఆయన ఇవ్వడం జరిగింది. కొంచెం డిఎంకేకి మెజారిటీ ఇచ్చే ప్రయత్నమే చేశారు ఆయన. అండ్ ఇంకొక వైపు ఇది పుదుచ్చేరి ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ ఇచ్చారు, 16 to 19 సీట్స్. ఎస్పీఏ ఐఎన్సీ అండ్ డిఎంకే కలిపితే 11 to 14 సీట్స్. టీవీకేకి 1 నుంచి 3 స్థానాలు. సో నెక్స్ట్ మనం కేరళ చూస్తే 76 నుంచి 81 సీట్లు యూడిఎఫ్ కి, ఎల్డిఎఫ్ కి 57 నుంచి 62 సీట్లు అంటున్నారు. యూడిఎఫ్ కి మెజారిటీ ఇస్తున్నారు. అండ్ అస్సాంకి 77 నుంచి 82 సీట్లు బీజేపీకి, అందరూ ఊహించినట్టుగానే బీజేపీకి క్లియర్ మెజారిటీ. అండ్ కాంగ్రెస్ కి 38 నుంచి 43 సీట్లు. సో ఇది బీకాన్ సర్వే. నేను బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇందాక నేను చెప్పిన గిరిధర్ గారు చెప్పిన అంచనా వేయాలి అని అంటే ఆ 1000-2000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నటువంటి స్థానాలు 5,000 ఓట్లతోటి 2,000 ఓట్లతోటి మీరు టీఎంసీవి కొన్ని నేను ఇంకా బ్రేకప్ తీశాను. ఇందాక నేను ఫస్ట్ చూపించినట్టు ఎక్సెల్ షీట్ లోనే చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఓట్ల చూశాను నేను. ఒక నియోజకవర్గంలో అయితే 50 ఓట్లతో టీఎంసీ గెలిచింది. ఒక నియోజకవర్గంలో 500 ఓట్లతోటి బీజేపీ గెలిచింది. ఒక నియోజకవర్గంలో 700 ఓట్లతోటి టీఎంసీ గెలిచింది. అంటే 1000 లోపే కనీసం 4-5 స్థానాలు ఉన్నాయి 1000 లోపు ఓట్లతో గెలుపోవటంలో నిర్దేశించబడుతున్నవి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు రౌండ్ చాలా కీలకం. ఇప్పుడు మనం దుబ్బాక ఉప ఎన్నికలు అప్పుడు చూసాం, ఎవ్రీ రౌండ్ కీలకం. మనం ఆ రోజు లైవ్ టెలికాస్ట్ లో అందరం పాల్గొన్నప్పుడు ఒక్కొక్క రౌండ్ ఎలక్షన్ ఫలితాలు వస్తున్న కొద్దీ ఒక రౌండ్ ఏమో టీఆర్ఎస్ పెరిగింది, ఒక రౌండ్ ఏమో బీజేపీ పెరుగుతూ వచ్చింది. అట్లా ఒక రాష్ట్ర ఎన్నికల్లో మనం చూడబోతున్నామనేది నాకు అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.